ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పీఠంపై పాలకపక్షం మారిన ఖనిజ సంపద దోపిడీ మాత్రం ఒకేలా సాగుతోంది. వంతాడలో లేటరైట్ ఖనిజం తవ్వకం పేరుతో విలువైన బాక్సైట్ ఖనిజాన్ని లక్షల టన్నులు తరలించేస్తున్నారని 2018లోనే పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు తెలియజెప్పారు. స్వయంగా వంతాడలో ఆండ్రూ కంపెనీ తవ్వకాలు సాగించి డంప్ చేసే ప్రాంతానికి వెళ్లి అక్కడి దోపిడీని అందరికీ చూపించారు. నాడు లేటరైట్ ముసుగులో బాక్సైట్ ఎలా దోచేశారో నేడు అదే విధంగా అక్రమంగా దోపిడీ సాగుతోంది. దీనిపై ప్రభుత్వం ఎందుకు దాటవేత ధోరణిలో మాట్లాడుతోంది? అప్పుడు వంతాడలో అక్రమానికి ఎలాంటి మార్గం ఎంచుకున్నారో ఇప్పుడు అదే విధంగా అక్రమాలకు తెరతీశారు. భౌగోళికంగా బమిడికలొద్ది విశాఖ జిల్లాలోను, వంతాడ తూర్పు గోదావరి జిల్లాలోనూ ఉన్నా వాటి మధ్య దూరం ఎక్కువ కాదనే విషయాన్ని మర్చిపోవద్దు. బమిడికలొద్దిలో సాగుతోన్న తవ్వకాలపై కూడా విచారణ చేపట్టాలి. అక్రమ రీతిలో తవ్వేసిన విలువైన ఖనిజాన్ని తరలించేందుకు అటవీ ప్రాంతంలో ఉపాధి హామీ నిధులతో రోడ్డు వేసిన మాట నిజమా కాదా? ఆ రోడ్డు కోసం పర్యావరణ విధ్వంసానికి పాల్పడ్డారు. వంతాడలో యథేచ్ఛగా చేసిన మైనింగ్ వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు దెబ్బతిన్నాయి. వాళ్ల జీవితాలు కష్టాల పాలయ్యాయి. ఇప్పుడు బమిడికలొద్ది ప్రాంత గిరిజనుల పరిస్థితి కూడా అలాగే ఉంది. వంతాడ ప్రాంతానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే అక్రమార్కులు ఎన్నో ఆటంకాలు కల్పించారు. వాటిని దాటుకుని వెళ్లి దోపిడీని వీడియోల ద్వారా రాష్ట్రానికి చూపించారు. పాలకులు మారినా ఖనిజ సంపద దోపిడీ ఆగలేదు. ప్రజల జీవితాలు మారలేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేనాది బాధ్యతాయుతమైన మైనింగ్ పాలసీ అని నాడు వంతాడలో స్పష్టంగా చెప్పారు. మైనింగ్ పాలసీ గురించి ఆ విధంగా చెప్పే చిత్తశుద్ధి ఈ పాలకులకు ఉందా? వంతాడతో పాటు బమిడికలొద్ది మైనింగ్ పై తక్షణమే విచారణ చేపట్టి అక్కడ ఉంది లేటరైటా బాక్సైటా అని తేల్చాలి. అధికార పక్షం మాటనే గనుల శాఖ అధికారులు వినిపిస్తే ఖచ్చితంగా గ్రీన్ ట్రిబ్యునల్స్ లోనూ న్యాయస్థానాల్లోనూ సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. రాష్ట్రంలోని ఈ అక్రమ మైనింగ్ విషయంలో సమగ్ర విచారణ చేపట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ న్యాయం చేస్తుందనే విశ్వాసం ఉందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు.